చికెన్ బిర్యానీ చేద్దాం ఇవాళ. హలో ఎవ్రీవన్, ఇవాళ చికెన్ తీసుకుని మనము చికెన్ బాగా వాష్ చేసుకున్నాక కట్స్ పెట్టుకున్నాక ప్రతి ఒక్క పీస్కి కట్స్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇది మసాలా బాగా పట్టాలని పీసెస్కి. మనం ఎంత వండినా పీసెస్ బాగా కుక్ అయినా మనకి పీసెస్కి మసాలా పట్టదు, టేస్ట్ అనిపించదు ఒక్కోసారి. అందుకని ఇలా చేసామంటే బాగా పడుతుంది. అన్ని పీసెస్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి పొడుగ్గా కట్ చేసుకుంటే సర్కిల్ మూడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, మనకి బిర్యానీ మసాలా కొంచెం ఉంటుంది, అన్నీ కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. చికెన్లో అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ అన్నీ బాగా కలిపేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాక కొంచెం బాగా కనిపిస్తుంది. తర్వాత గీ యాడ్ చేసుకొని కొంచెం, అంటే టేస్ట్ కోసం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఆయిల్. తర్వాత బాయిల్ చేసుకుంటున్నాం రైస్ని. బాగా కుక్ అయ్యాక రైస్ ఒక హాఫ్ పర్సెంటేజ్ అయ్యాక మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా, అది తీసుకోవాలి. అది మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దాన్ని మ్యారినేట్ చేసి అలాగే ఉంచాలి. దాని తర్వాత ఫస్ట్ చికెన్ వేసుకోవాలన్నమాట బౌల్లో. దాని తర్వాత రైస్ కొంచెం వేసుకోవాలి. మనం హాఫ్ పర్సెంటేజ్ కుక్ చేస్తున్నాం కదా రైస్ని, దాన్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్, తర్వాత మళ్ళీ రైస్. అంతే, అయిపోయింది చికెన్ బిర్యానీ. 10 minutes, ఒక 10 minutes అలా బాయిల్ అయిందంటే, అంటే హాఫ్ కుక్ చేస్తాం కాబట్టి రైస్ సరిపోతుంది. చూడండి పీస్ ఎంత నీట్గా